నమస్తే రైతులందరికీ. అయితే ఈరోజు అయితే మనమైతే ఈ మహేంద్రా ట్రాక్టర్ లాంచ్ ఈవెంట్కి అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది మనకు యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇక్కడ అయితే రావడం జరిగింది. అయితే మహేంద్రా ట్రాక్టర్ అనేది కొత్తగా కొన్ని ట్రాక్టర్ మోడల్స్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 40 HP నుంచి 50 HP మధ్యలో ఒక 4 మోడల్స్ అయితే మనకైతే ఇక్కడ లాంచ్ అయితే చేయడం జరిగింది. సో ప్రధానంగా వీటి యొక్క ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయనే పూర్తి సమాచారము మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు అయితే సో ఇప్పుడైతే నేనైతే ఏదైతే మహేంద్రా ట్రాక్టర్కి ఏమేమన్నా కొత్త అప్డేట్స్ అయితే వచ్చినాయో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. చివరి వరకు అయితే చూడండి. యొక్క లాంచ్ ఈవెంట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 4 మోడల్స్ అయితే మన దగ్గర ఇక్కడ లాంచ్ అయితే అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనము 575DA అనేది ఇక్కడ లాంచ్ అయితే చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైన మాడిఫికేషన్ అంటే అప్డేట్ అయితే చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానమైనది వచ్చేసి మనకు ఈ మహేంద్రా 57DI తర్వాత ఇక్కడ మన పేరు అయితే ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే రమేష్ బాబు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, ఇట్లా మీకు ఇష్టమైన పేరు అయితే ఇక్కడ ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ ఇచ్చిన 7 డేస్లో ఈ పేరుతో సహా మీకైతే డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ లైటింగ్ సిస్టమ్ మనం చూసుకున్నట్లయితే పాత మహేంద్రా ట్రాక్టర్లలో ముందర లైటింగ్ సిస్టమ్ అయితే ఉండేది. ఇప్పుడైతే సైడ్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మంచి హెవీ క్వాలిటీతో ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా దీంట్లో ఫ్యూచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కట్ చేయకు సారీ. ఇంకోటి చాలా మంది రైతులకి ఏంటంటే మనము డే మొత్తము ట్రాక్టర్ నడిపి బ్యాక్ పెయిన్, ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి. సో దాన్ని కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత ఫ్రీగా మనకు ఈ సీట్ అడ్జస్టబుల్ అయితే చేయడం జరిగింది. మన కార్ లెక్క వెనక ముందర కూడా మనమైతే దీనికైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా చాలా కంఫర్టబుల్గా తేవడం జరిగింది. ఇంకా ముందర కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ఫ్రీ ఆఫ్ స్పేస్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ క్రియేట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకోటి హ్యాండ్ బ్రేక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముందరైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకోటి మనకి ఇక్కడ బ్యాక్ లిఫ్టింగ్ కెపాసిటీ కనుక మనం చూసుకున్నట్లయితే 1700 నుంచి 2000 kgల వరకు అయితే మనకైతే లిఫ్టింగ్ కెపాసిటీ ఇందులో అయితే కొత్త మోడల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి 6 years ఇంజన్ వ్యారంటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు చాలామంది రైతులు ఏంటంటే ఫ్లవ్ వేయాలంటే వేరే ట్రాక్టర్, ఆ తర్వాత కల్టివేటర్ చేయాలంటే, రోటవేటర్ చేయాలంటే, బేలింగ్ చేయాలంటే వేరే ట్రాక్టర్లు అయితే వాడేవారు. సో అవన్నీ లేకుండా ఇప్పుడు ఒకే ట్రాక్టర్తో మొత్తం పనులు, ఆ వ్యవసాయ పనులు అయితే మొత్తం అయితే మనమైతే చేసుకోవచ్చు అనమాట. సాధారణంగా ఫ్లవ్ వేయడమా, కల్టివేటర్ చేయడమా, రోటవేటర్ చేయడమా, ఇంకోటి ఏంటంటే మనం ట్రాలీ వర్క్ కూడా ఇవన్నీ అయితే వాడుకోవచ్చు. ఈ ట్రాక్టర్తో మనం వేరే ట్రాక్టర్తో కంపేర్ చేసుకుంటే కనుక చూసుకున్నట్లయితే సంవత్సరంలో 1,00,000 వరకు డీజిల్ కూడా ఆదా అయితే చేయొచ్చని ఇక్కడ మన కంపెనీ వాళ్ళైతే చెప్తా ఉన్నారు.